హేమంత్ సోరెన్ అరెస్ట్, అంతకుముందు సీఎం పదవికి రాజీనామా. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ఈడీ విచారణ నేపథ్యంలో కీలక పరిణామం. హేమంత్ను 7 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు. కల్పనా సోరెన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటి కోడలు. ఇగో హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసినారు. ఈడీ ఎంక్వైరీకి ఆయన కనబడతలేడు అన్నారు కదా, తెల్లారి దొరికిండి ఎటు పోతారు, దేశం వదిలిపెట్టి వీళ్ళు పోయేటట్టు ఉన్నది. ఎవరికైనా పోయి ఏనో కాడ తలదాచుకోవచ్చు. కానీ ఈ ముఖ్యమంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు అబ్స్కాండ్ కావడానికి ఉండదు పెద్ద పెద్ద హోదాల వాళ్ళు. కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో పోయిండు, ఈడీ ఆఫీస్కి పోయిండు, దొరికిండు, అయిపోయింది. ఇక అరెస్ట్ చేసి పడేసిర్రు. అసలు ఏమైంది, నేను కథ ఏంది, ఇగో సీఎం కావచ్చు, మంత్రులు ఎవరైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అనేది 100% ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పనిచేస్తుంది. ఇక్కడ ఈయన తప్పు చేయకపోతే ఎందుకు ఈయనకు ఇంత శిక్ష పడుతుందండి? ఎందుకు తప్పించుకొని తిరిగిండు? ఉట్టిగానేనా? ఏం సంపాదించుకోలేనా? ఉట్టిగానేనా? ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు నెక్స్ట్ కేజ్రీవాల్ పోతాడు జైలుకు, కేజ్రీవాల్ కూడా పోతాడు. కవితకో రోజు వస్తుంది, కవితకో రోజు వస్తుందండి. ఒకరు ముందు ఒకరు వెనుక అంతే. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏం చూస్తుందంటే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎవరైనా ఎవిడెన్స్ అనేది అంటే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేసి పడేస్తారు, అందులో నో డౌట్. కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఏసీబీ వాళ్ళు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులలో ఒకరిని అరెస్ట్ చేస్తారు, లేకపోతే లంచం తీసుకుంటా అంటే ఒకరిని అరెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, లంచం తీసుకుంటే వాళ్ళు ఇంకొకరు పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు దాచిపెడితే ఈయన తీసుకున్నాడు కాదని ఊహించి అరెస్ట్ చేసేది ఏముండదు. ఎవిడెన్స్ అనేది క్లియర్ ఉండాలి. ఎవిడెన్స్ ఒట్టిగానే ఏదో పేరు చెప్తే కాదు, మళ్ళీ అది దానికి మ్యాచ్ కావాలి, ఆ ట్రాన్సాక్షన్కు మ్యాచ్ కావాలి. అంటే అఫీషియల్ ఫేవర్ అంటారు దాన్ని. ఆ అఫీషియల్ ఫేవర్ అనేది లేకపోతే ఏసీబీ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టైం పడుతుంది. రెండవది, వీళ్ళు కోర్టులో పోవచ్చు. ముందు కోర్టు పోయినారు, సుప్రీంకోర్టు పోయి వాళ్ళు స్టే తీసుకొచ్చుకున్నారు కవిత. అలాగే సిబిఐను మన దేశంలోకి రాకుండా, అంటే బిడ్డ అరెస్ట్ కాకుండా ఆయనకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాడు కేసీఆర్. బిడ్డ అరెస్ట్ కాకుండా ఆయనకి ఏమున్నది, సిబిఐని రానియలే, ఈడీకి సంబంధించి కోర్టు వేయండు. బిడ్డ అరెస్ట్ కాకుండా ఆయనకి ఏమేమి గ్రౌండ్స్ ఉంటే అవన్నీ ఉపయోగించుకున్నాడు. అంటే బిడ్డ తప్పు చేసిన మాట వాస్తవమే, అరెస్ట్ కాక. కానీ ఎన్ని రోజులు ఇది, ఎన్ని రోజులు ఉండదు, ఇది ఎన్ని రోజులు ఉండదు. ఈ తప్పించుకొని తిరగడం అనేది ఎన్ని రోజులు ఉండదు. ఎప్పుడో నాడైతే కంపల్సరీ అరెస్ట్ అయ్యేది. సో ఇది హేమంత్ సోరెన్ అరెస్టు గురించి మనం మాట్లాడాలి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ను జేఎంఎం సంకీర్ణ శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు బుధవారం రోజంతా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకొని 7 గంటలకు పైగా ప్రశ్నించింది. ఇంటికి రమ్మన్నాడు కదా, ఇంటికి రాలి, నేను తెల్లారి ఇంటికి రాలి, నేను ఉంటా అని చెప్పింది కదా. ఇంటికి పోయారు, ఇంటికి పోయి 7 గంటల పైగా ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసింది. విచారణ అరెస్టు నేపథ్యంలో రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత చంపై సోరెన్ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చూసారా, వాడు జైలు పోతానంటే వాడు మన ఇంట్లో కూడా లొల్లి పెట్టుకుంటానట ముఖ్యమంత్రి పదవి కోసం. నీ అమ్మ ఎంత దరిద్రపు కూడా రాయకేలే. వాడు మరి జైలు పోతాను అది అనకుండా ఎంత దారుణం. ఇగో కల్పనా సోరెన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోడికోడలట. ఇంత దారుణం. ఇగో ఇల్లు గాలి ఎవడో ఎడుతున్నాడు, ఇంకేదో కాలిందని ఏడిచినాడు అన్నట్టున్నది కథ. నీ అమ్మ వాడు జైలు పోతాడే వాళ్ళ ఇంట్లో సీఎం అవుతానంటే సీఎం అవుతానని ఏమనుకుండేందో, వాళ్ళు ఆపుడేందో, ఈ దరిద్ర కొట్టుకు రాజకీయాలేందో. ఏం పైసలు తింటారా? అన్నమే కదా తినేది, అన్నము రోటీయో ఏదో ఒకటి తింటారు, కానీ పైసలు అయితే తినరు కదా. ఎందుకు సిగ్గుండాలి కొంచెమన్నా. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసింది. విచారణ అరెస్ట్ నేపథ్యంలో రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత చంపై సోరెన్ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి కాకుండా తోడికోడలు సీతా సోరెన్ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. మంచిగా ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చే కార్యక్రమం కాదు, వాళ్ళు ఒళ్ళు పెట్టుకునే కార్యక్రమమే ముంగటున్నది.
సోరెన్ ఇంటికి ఈడీ అధికారులు భారీ భద్రత నడుమ మధ్యాహ్నం 1 గంట సమయంలో రాంచీలోని 2వ పేజీ పోవాలి. రాంచీ మొత్తానికైతే జార్ఖండ్ మంచి హైలైట్ అయిపోయింది పో దెబ్బకే. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది ఒక సంచలనమా కాదా? కేసీఆర్ లెక్కనా? కేసీఆర్ కాదు ఎవరైనా కాదు. ఇక చూడిగా హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆయన మద్దతుదారులు రాంచీకి చేరుకున్నారు. అటు విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ కోరినట్టు సమాచారం. దీనికి సంబంధించి జార్ఖండ్ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసినట్లు తెలిసింది. ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్ తన తండ్రి జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నట్టు సమాచారం. హేమంత్ను ఈడీ అధికారులు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా ఆయన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఆ తర్వాత ఆయనను కస్టడీలోకి తీసుకున్నారని జేఎంఎం ఎంపీ ముహువా మాజీ తెలిపారు. సమాధానం ఇయ్యరు. నాకు తెలియదు అంటారు. నువ్వు లంగవా అంటే నాకు తెలియదు, మంచోనివా అంటే నాకు తెలియదు, ఏం చెప్పదు. ఇది ఒక్కటే రాసుకుని వస్తారు. ఎందుకంటే వీళ్ళకి అడ్వకేట్లు చెప్పుంటారు. వీనికి సంబంధించి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, చెప్తారు. వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు. నిన్ను ఏ ప్రశ్న అడిగినా నువ్వు తెలుసు అని చెప్పొద్దు, విషయం డిస్కస్ చేస్తే దొరుకుతావురా, నువ్వు దొంగగాడి దొరుకుతావురా, మరి ఏం చెప్పాలా సార్ అని వీడు అడుగుంటాడు. వీడు ఈ సోరెన్ గారు అడిగితే ఏం చెప్తారంటే నాకు తెలియదు అని చెప్పాలి. అనగానే వీడు ఏం చెప్తారంటే ఏ ప్రశ్న అడిగినా నీ పేరు ఏం పేరు అనగానే కూడా వీడు నాకు తెలియదు అంటాడు, పేరు చెప్పాడు. నువ్వు లంగవా అంటే నాకు తెలియదు, నువ్వు దొంగవా అంటే నాకు తెలియదు, మంచోనివా అంటే నాకు తెలియదు, నీకు పెళ్ళైందా అంటే నాకు తెలియదు. ఒక ఈసోని ముచ్చట్లు ఉంటాయి అన్నట్టు. తెలియదు అనే సమాధానమే చెప్పమని ఈ దొంగలో చెప్తారు. అందుకనే ఎందుకంటే దొంగతనం వీళ్ళకి ఏం పప్పు శుద్ధలు అన్నట్టు వీళ్ళు దొంగతనం చేసి దొరికిరు కంటే వీళ్ళు దొంగలు వీళ్ళేం తెలివిగలోళ్ళు, పెద్ద లంగలు వీళ్ళు, పెద్ద మంచిగా తెలియదు అంటే లోపల నూకిరు కథం. బుధవారం రాత్రి హేమంత్ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు హేమంత్ రాజీనామాను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదించారు. చెంపై ఎన్నిక అయిపోయింది. గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు రాజీనామా లేఖ సమర్పిస్తున్న హేమంత్ సోరెన్ అయిపోయా. ఇది ఎవడెవడు ఇంకెన్ని దొబ్బినరు మన దేశంలో. ఈ ప్రజలారా, ఈ సొమ్మంతా కూడా ప్రజలదే, దేశ ప్రజలదే ఈ సొమ్మంతా. జర ఆలోచించండి. ఏంటంటే ఒకే ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం. అందుకనే ఎక్కువ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలలో గెలిచింది. మోదీ గారు ప్రపంచ పటంలోనే మన భారతదేశ పటాన్ని ఒక గొప్పగా చూపిస్తారంటే కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ లేకపోతే, మోదీ గారు లేకపోతే ఇలా మన పరిస్థితి చాలా దారుణంగా ఉండు. చాలా మార్పులు వచ్చినాయి ఈ యొక్క 10 సంవత్సరాలల్లో. ఇటువంటి అరెస్టులు అయినాయి, 5 వరకు ఇటువంటి అరెస్టులు అయినాయా? కావు. దొంగలకు సాయం చేసులేనా అప్పుడు మొత్తం. జేఎంఎం సంకీర్ణ శాసనసభ పక్ష నేతగా చెంపై సోరెన్ ఎన్నుకున్నట్లు జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేష్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. చెంపై సోరెన్ ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్కు అత్యంత సన్నిహితుడు. 1956లో జిలింగోరా గ్రామంలో చెంపై సోరెన్ జన్మించారు. మెట్రికులేషన్ చదివారు. ఆయనకు 7 పిల్లలు ఉన్నారు. శిబు సోరెన్తో ఎటువంటి బంధుత్వం లేదు. ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీస్ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీస్ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు. ఎవ్వరు పోతే వాళ్ళ మీద కేసులేనా? లాస్ట్కు ఈడీ అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరట. అంటే ఈ యొక్క చట్టాలను మీరు అనవసరంగా ఈ విధంగా వాడద్దు దయచేసి. ఎందుకంటే ఆ చట్టం అనేది చట్టాల విలువలను తీయద్దు. ఈడీ అధికారుల మీద కూడా మీరు కేసు పెట్టే స్థాయికి సోరెన్ ఆదృశ్యం వెనుక కేజ్రీవాల్, అగో ఈ దొంగ ఉన్నాడు. సోరెన్ గారి వెనుక ఆదృశ్యం వెనుక కేజ్రీవాల్ అట భారతీయ జనతా పార్టీ. కొన్ని గంటల పాటు కనిపించకుండా పోయిన హేమంత్ సోరెన్ తిరిగి రాంచీ చేరుకోవడంపై భాజపా విమర్శలు కురిపించింది భారతీయ జనతా పార్టీ. ఆయన ఢిల్లీ నుంచి రాంచీకి వచ్చేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సాయం చేసినట్లు ఆ పార్టీ నేత నిష్కాంత్ దుబే ఆరోపించారు. అయితే వీళ్ళు మాట్లాడుకొని ఉంటారు ఒక ఆడ కూర్చొని. దొంగలంతా కూడా, దొంగలది కూడా ఒక టీం ఉంటుంది. నేను చెప్తానే కదా, ఈ దొంగలంతా కూర్చొని నీకేమైనా అయితే నేను సాయం చేస్తే, నాకేమైనా అయితే నువ్వు సాయం చేయాలి. అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ దొంగలది. మంచోళ్ళకు ఉన్నట్టు దొంగలకు కూడా ఉంటుంది మ్యూచువల్ అండర్స్టాండింగ్. కాబట్టి ఖచ్చితంగా ఈడు ఉంటాడు, కేజ్రీవాల్ ఉంటాడు ఖచ్చితంగా. సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు. ముఖ్యమంత్రి పదవిపై సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది. హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగ ప్రకటన చేశారు. మంచి పని చేసిర్రు. మీరు లొల్లి పెట్టుకోవాలి, జుట్టు పట్టుకొని లొల్లి పెట్టుకోవాలి ఇంట్లోనే. వాడు ఓదవేయండి జైలుకి, కానీ మేము కావాలా ముఖ్యమంత్రి.
ఎమ్మెల్యేగా ఎన్నిక కానీ రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు? పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉండగా ఆమె పేరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్ను, 14 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా, ఆమెను ముఖ్యమంత్రి చేయాలని ఏ చర్యనైనా నేను గట్టిగా నిరసన వ్యక్తం చేస్తా అని దుర్గా సోరెన్ భార్య ప్రస్తుత ఎమ్మెల్యే సీతా సోరెన్ పేర్కొన్నారు. మంచి పని చేశారు. హేమంత్తో రాజీనామా చేయించడం సమాఖ్య వ్యవస్థకు పెద్ద దెబ్బని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. మల్లికార్జున్ ఖర్గేది కూడా వచ్చింది వాట్సాప్లల్లో. ఏమొచ్చిందంటే మల్లికార్జున్ ఖర్గే మన పార్లమెంట్లో అంటే మరి ఇది నిజమా అబద్ధమా కానీ మొత్తానికి అయితే వచ్చింది. మా దళితులకు ఒక్క రూపాయి ఒక్క గజం జాగాన్ని ఇచ్చినవా, ఒక్క రూపాయన్ని ఇచ్చినా అనగానే మోదీ లేచి ఇక మరి మీరు దళితులే కదా, మరి మీకు 500 కోట్ల ఈ భూమి ఎక్కడ ఆ భూమి ఎక్కడ అని చెప్పేసి కొన్ని వేల కోట్ల ఆస్తులు చిట్టా చదివినట్టు ఒక సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి కూడా మీరు చూడండి. ఇండియా కూటమిలోని మరో అవినీతి చేపలో వలలో చిక్కిందని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. అవును, ఇప్పుడు ఏం లేదు, ఇండియా కూటమిలో ఎవరున్నారు? మొదటి దెబ్బ ఇది అవుట్. ఎవరు? మన కేజ్రీవాల్ టీం అవుట్ అయింది. కూటమిలో లేదు ప్రస్తుతానికి పంజాబ్లో. నెక్స్ట్ దీది అవుటు. నెక్స్ట్ కర్ణాటకలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన వచ్చిండు కాంగ్రెస్లోకి వెళ్ళి. నెక్స్ట్ ఏంటంటే ఇక ఇటువంటి దొంగల గింగలు అంతా జైలుకే పోతారు. వీళ్ళతో కూటమి, దొంగల కూటమి అని పెట్టుకోవాలి, దొంగల కూటమి అని. అర్థమైందా? అలీబాబా కూటమి అని పెట్టుకోండి. అలీబాబా కూటమి అంటే మంచిగుంటుంది. అలీబాబా అరడజన్ దొంగల కూటమి అని పెట్టుకోవాలి. గతంలో లాలూ ప్రసాద్ సోనియాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు వారికి మద్దతుగా నిలుస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి ఏంటి షెజాద్ పూనావాలా విమర్శించారు. ఏంటిది మన గతంలో లాలూ ప్రసాద్ సోనియాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ మరి ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు కదా, కేజ్రీవాల్ కాదా సాయం కావద్దా? ఈ దొంగలతో చేరితే నాకు ఇంత సాయం దొరుకుతున్నా కానీ ఇంకెక్కువ శిక్ష పడేటట్టు దొంగలతో చేరితే. తప్పు ఒప్పుకోవాలి. ఇటువంటి దొంగలు తప్పు ఒప్పుకుంటే మంచిగా ఉంటుంది. తప్పు ఒప్పుకోకపోతే ఎట్లా? సో మొత్తానికైతే ఒక సీఎంను అరెస్ట్ చేసిర్రు. గతంలో డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేసిర్రు ఢిల్లీలో. దొంగ పని చేసిన ఎవరిని మాజీ సీఎం బిడ్డను లెక్క కాదు. వాళ్ళు ఏంటంటే కోర్టులు గీట్లు బాగా తిరిగినట్టు. కేసీఆర్ ఏం చేసిందంటే లక్షల పుస్తకాలు తగినట్టు కదా మెదడు లెక్కించుకొని ఆ పుస్తకాలు అనేవి వాడిని. కానీ ఇప్పుడు కొత్త పుస్తకాలు చదివే పరిస్థితుల్లో లేడు. ఇప్పుడు కొత్త పుస్తకాలు వస్తాయి మళ్ళీ, దాంట్లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ చదవాలి, కొత్త పుస్తకాలు చదవలేడు, అయిపోయింది.